ప్రతి ఒక్కరికి పేరు ముందు ఇంటి పేరు ఉంటుంది, కానీ నాకు పేరు ముందు ముక్కు ఉంటుంది. ముక్కు అవినాష్. నా ముక్కు ఫీలింగ్ ఎలా ఉంటుంది, ముక్కు ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుంది, ఆ ముక్కు హావభావాలు ఎలా ఉంటాయి అనేది ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఇది ముక్కు సార్. అట్లెందుకుంది ఓంకార్? నమస్తే అనిల్ గారు. ఈ మధ్య చాలా హ్యాపీగా ఉంది సార్ నాకు. ఎందుకో? ఆ కరోనా నాకు దొరికితే సార్ దాన్ని గుడ్డేస్తాను సార్. దాన్ని గుడ్డేసి దాన్ని మూసేస్తాం మొత్తం. లేకపోతే సార్ 2 సంవత్సరాలు సార్ నా ముక్కుని ప్రపంచాన్ని కనబడకుండా కప్పేసింది సార్. ఇది సూపర్. అది సార్ ఓకేనా? అది సార్ ఓకేరా. రెడీ 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 రా. అదే అన్న రెడీ అన్న. పొట్ట గురించి కదా రావురా. చేసి గుర్తించుకో సార్ ఇది ముక్కు సార్. సార్ పొద్దున ఎవరికైనా అలారం పెట్టుకుని లేస్తారు సార్, కానీ నా ముక్కు అలారం ఏంటే సార్? నా అవినాష్ గాడే. ఆ సౌండ్ నవ్వాలరా. మీరు నవ్వుతారా ఇంకా చేయాలనిపిస్తుంది అట్లా. తుచ్చుకో. ఇది అన్యాయం అన్న. అంత అంత చాలు చాలు, ఇక్కడ చాలు. మళ్ళీ దాని తర్వాత చెప్తా ఎక్కడ నవ్వాలో. ఇక్కడ గట్టిగా నవ్వాలి సార్. నేను థియేటర్కి వెళ్ళినప్పుడు నా ముక్కు ఫీలింగ్ ఎలా ఉంటుంది? థియేటర్కి వెళ్ళినప్పుడు ఏ సినిమా అంటే గాలోడు సార్. నా ముక్కు సార్. తిట్టు తగలయ్యా. ముక్కు తప్పితే ఇంకొకటి లేదు సార్. ఉంది సార్ ఆ ముక్కు. అబ్బా 42. అరే ఎవడే మళ్ళా నా ముక్కు. ఎవరు అమ్మాయి మంచి పర్ఫ్యూమ్ కొట్టుకొచ్చింది, చాలా బాగుంది. అబ్బా ఎక్కడో మల్లెపూలు వాసన వస్తుందంటే సుధీరన్ వచ్చాడు. అబ్బా ఇట్లుంటుంది సార్. అంతే అయిపోయింది. అయిపోయిందా చైర్మన్ గారు? అంటే ఇతను ఇది రెండోసారి. అవును సార్, అందుకే వేరే టోటల్ ఈ సీజన్ లో ఇది రెండోసారి. ముందే సిగ్నల్ ఇస్తాను నాకు అంటున్నాడు. అంటే ఏంటి కొద్దిగా నవ్వండి సార్ అని. కానీ మేనేజ్ చేసి ఏదో అటు చేసి ఇటు చేసి గ్రాఫ్ అయితే పెంచుకుంటున్నాడు, వదలట్లా. అసలు ఏమీ లేని దాంతో కూడా నవ్వించడం అంటే అతని దగ్గర ఒక ట్రైనింగ్ తీసుకోవాలి. నా ముక్కు తప్పితే ఇంకోటి లేదు. అంటే ఇంకో సెగ్మెంట్ ఉంది సార్. అది వద్దురా. అరే హిలేరియస్ ఉంటుంది సార్. వద్దురా. నిజంగా హిలేరియస్గా ఉంటుందా? వద్దులేండి సార్. ఆడే వద్దండి. ఆ సెగ్మెంట్ లో మినిమం ఒక 10 times ముక్కు వస్తుంది సార్. మళ్ళీ వద్దురా. అరే వద్దురా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అవినాష్. థ్యాంక్ యూ.